శుక్రవారం లక్ష్మీదేవి పూజ ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తున్నాను. నేను చేసిన విధానాన్ని మీరు కూడా ఇంట్లో సులభంగా చేసుకోవచ్చండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఇంట్లో శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది మొత్తం ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఒక చిన్న లైక్ కూడా చేయండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నాను. ముందుగా పూజా స్థలాన్ని శుభ్రం చేసుకొని అమ్మవారికి అభిషేకం అది స్టార్ట్ చేసుకున్నానండి. అమ్మవారికి ఇలాగా మామూలుగా నీళ్ళతో అభిషేకం చేసుకొని అభిషేకం అంతా అయిపోయాక అమ్మవారికి గంధం బొట్టులో పెట్టుకొని అమ్మవారిని పూలతో అలంకరించుకున్నాను. తర్వాత దీపం వెలిగించి పూలతో కుంకుమతో పూజ అది ప్రారంభించుకున్నానండి. పూజలో ముఖ్యమైనది భక్తి మరియు మనస్ఫూర్తిగా ప్రార్థించడం. అమ్మవారికి నైవేద్యం సమర్పించి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కోసం ప్రార్థించుకున్నాను. పూజలో ముఖ్యమైనది భక్తి మరియు మనస్ఫూర్తిగా ప్రార్థించడం అమ్మవారికి ప్రీతికరమని పెద్దలు చెప్తారు. తర్వాత అష్టోత్తరనామాలు అవి చదువుకొని అమ్మవారికి పూజది పూలవి సమర్పించుకున్నాను అనమాట. ఇంట్లో అందరి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కోసం ప్రార్థించుకున్నానండి. ఆ తర్వాత నైవేద్యం అది సమర్పించుకొని హారతి అది ఇచ్చి పూజని పూర్తి చేసుకున్నాను అనమాట. హారతి సమయం ప్రతి భక్తుడికి ప్రశాంతత ఇస్తుందండి. ఆ క్షణంలో మనసు భక్తితో నిండిపోతుందన్నమాట. ఈ విధంగా నేను చేసే శుక్రవారం లక్ష్మీదేవి పూజా విధానం ఇది. మీరు భక్తి శ్రద్ధలతో పూజ చేసి అమ్మవారి కృప పొందాలని కోరుకుంటున్నాను. ఈ పూజా విధానం మీకు ఉపయోగపడితే మీ ఇంట్లో మీరు శుక్రవారం ఎలా పూజ చేస్తారో ఏంటో అనేది కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని భక్తి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ లక్ష్మీదేవి కటాక్షం అందరిపై ఉండాలని అమ్మవారిని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. అమ్మవారికి ఇంకిలాగా దీపం, ధూపం, నైవేద్యం అన్నీ సమర్పించుకున్నానండి. అమ్మవారికి ఏమీ తక్కువ చేసుకోవాలా. మామూలుగా అమ్మవారికి ప్రతి శుక్రవారం నేను ఇలాగే పూజ చేసుకుంటాను అనమాట. ఇంకా ఈ శుక్రవారం కూడా ఇలాగ పూజ అది చేసుకున్నాను. ఇంకా చివరిలో ఇలాగ హారతి అది చూపించుకున్నానండి. అమ్మవారికి ఇలా హారతి అది చూపించుకొని ఇంకా అష్టోత్తర నామాలు, అలాగే ఓం మహాలక్ష్మీదేవియే నమః అనే నామాన్ని 108 సార్లు చదువుకున్నాను అనమాట. ఇప్పుడు దాకా మీరు చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చిందో ఏంటో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇన్ఫర్మేషన్ మరిన్ని పూజా వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అమ్మవారికి ఇలాగా హారతి అది చూపించుకొని పూజ అది ఇలా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. అమ్మవారి అష్టోత్తర నామాలు ఒక్కొక్కటి చదువుకుంటూ ఇంకా అమ్మవారికి అక్షింతలు అవి సమర్పించుకొని పూజ అది ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. ఇలాగ అమ్మవారికి ప్రతి శుక్రవారం ఇలాగే చేసుకుంటాను అనమాట. అదే మొత్తం మీకు ఈ వీడియోలో చూపించాను. ఇంకా అమ్మవారికి ఇలాగ ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకున్నప్పుడు మనం అంతా నీట్గా ఉంచుకుంటూ నీట్గా అన్నీ క్లీన్ చేసుకొని ఇల్లంతా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటే ఇంకా మంచిదండి. ఇంకా నేనైతే ఇలాగే ప్రతి శుక్రవారం ఇలాగే పూజ చేసుకుంటాను అనమాట. అదే మీకు మొత్తం ఈ వీడియోలో చూపించానండి. ఇంకా అమ్మవారికి ఇలాగా అష్టోత్తర నామాలన్నీ చదువుకొని మనస్ఫూర్తిగా అమ్మవారిని ఇలా ప్రార్థించుకున్నాను అనమాట. అందరూ బాగుండాలి, అందరిలో మేము కూడా ఉండాలని అమ్మవారిని ఇలా ప్రార్థించుకున్నానండి. ఇంకా లక్ష్మీదేవి కటాక్షం అందరి ఇంటిపై ఉండాలని నేను అమ్మవారిని చాలా మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇంక ఇలాగ హారతి అది చూపించుకొని పూజ అంతా ఇలాగ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ప్రతి శుక్రవారం ఇలాగే నేను లక్ష్మీదేవికి చేసుకుంటా, దుర్గాదేవికి కూడా చేసుకుంటా అనమాట. ఎక్కువగా లక్ష్మీదేవికి చేసుకుంటానండి. ఇంక ఇలాగా అదే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా హారతి తీసుకుంటారని మీకు కూడా హారతి అది ఇలా చూపిస్తున్నాను అనమాట. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని పూజా వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా పూజ అంతా ఇలా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. జై మహాలక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. జై మహాలక్ష్మీదేవియే నమః. థ్యాంక్ యూ అండి.